ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయని పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బాబు. చంద్రబాబు చెప్పినట్లు జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతుందా లేక కేవలం పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు బాబు ప్రయత్నమా అన్నది తేలాల్సి ఉంది. అయితే జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ కేంద్రం వద్ద ఎప్పటి నుంచో ఉంది. అయితే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. ఇందుకోసం కేంద్రం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బీహార్ లాంటి రాష్ట్రాలు 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతాయా? ఒకవేళ జమిలీ ఎన్నికల తర్వాత ఏదైనా రాష్ట్రంలో హంగు ఏర్పడడం లేదా మధ్యలో ప్రభుత్వాలు పడిపోవడం లాంటివి జరిగితే అప్పుడు ఏం చేయాలి? ఈ అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్న తరువాత కేంద్రం జమిలీ ఎన్నికల విషయంలో ముందడుగు వేస్తుంది. మరి ఈ చిక్కుముడులన్నింటినీ కేంద్రం విప్పగలదా? ఇదే ఇష్యూపై నాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జోష్నా గారు, తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బచ్చు శ్రీనివాస్ గారు, తెరాస నాయకులు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో అందులో ఉన్నారు. మరి కాసేపట్లో మేడ సాంబశివరావు గారు, వైసీపీ గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన వెర్షన్ తీసుకుంటే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి తులసిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. తులసిరెడ్డి గారు, ఎలా చూడాలి? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి చాలా సమయం ఉండగానే ఇప్పుడు జమిలీ అనే వాయిస్ని రైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పార్టీ కేడర్ చేజారుతుంది అని చెప్పి వాళ్ళ ఉత్సాహం నింపే ప్రయత్నమా, వాస్తవంగా జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అంటే నా అభిప్రాయం ప్రకారంగా సరే, ప్రధానమంత్రి గారు 2017 ఏప్రిల్ 23వ తారీఖున నీతి ఆయోగ్ సమావేశం అని చెప్పాడు. ఇప్పుడు 2017 ఏప్రిల్ 23 మన సాధారణ ఎన్నికలకు ముందు నీతి ఆయోగ్ సమావేశంలోనే ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే ఆయన మనసులో ఉంది, కానీ ఇది ఎన్నికలకు ముందు మాట. తర్వాత వచ్చేసి ఎన్నికల తర్వాత ఇది ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించినట్టు లేదు, ప్రధానమంత్రి గారు కానీ మిగతా బీజేపీ అగ్రనాయకులు కానీ. మరి చంద్రబాబు నాయుడు గారు సరే ఆల్రెడీ ప్రధానమంత్రిలో మనసులో మాట ఉంది కాబట్టి ఆయన వాళ్ళు అనుకునేవి కొన్ని చేస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో కూడా చేస్తారేమో అని ఒక ఆలోచన ఉండొచ్చు. రెండవది మీరు చెప్పినట్లు క్యాడర్ను కార్యోన్ముఖం చేయడము. 2024లో మామూలుగా ఎన్నికలు వస్తాయి, అంతవరకు న్యాచురల్గా క్యాడర్ను వచ్చేసి కొంత కార్యోన్ముఖం చేయాలంటే డెఫినెట్గా వచ్చేసి ఏదో స్థానిక సంస్థ ఎన్నికలో నోటో అనేది అది కూడా ఒక 2022 అన్నప్పుడు కొంచెం 20లో ఉన్నాం కాబట్టి కొంత కార్యోన్ముఖం చేసేది ఒకటి కావచ్చు. రెండవది ప్రధానమంత్రి గతంలో అన్నాడు కాబట్టి ఆయన మనసుతోటి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ నేపథ్యంలో చేస్తాడేమో అనే ఒక అజంప్షన్స్తోనే చంద్రబాబు ఆ విధంగా 2 అంశాలు, ఒకటి అజంప్షను, రెండవది కార్యోన్ముఖం చేయడము. కానీ బీజేపీ నాయకుల నుండి ఎన్నికల తర్వాత మాత్రం ఇది రాలేదు కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాలని అభిప్రాయం. అంటే జమిలీ దాంట్లో తులసిరెడ్డి గారు, జమిలీ ఎన్నికలు కానీ ఒకవేళ 2022లో వస్తే కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందా? మీకు కావాల్సింది కూడా అదేనా? అది కదా, వచ్చేసి అన్ని పార్టీలు సన్నద్ధం కావాల్సిందే. ఇది రాజకీయ పోరాటం అనేది నిరంతర పోరాటము. రోజు ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది, ఆ సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని పార్టీలు కూడా. ఇంకా ఆ నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా ఒక పోరాటం అంటే దీంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రతిదీ పోరాటమే. ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు ఉత్తరప్రదేశ్ పోయినారు, మన వ్యవసాయ బిల్లులు, మన కరెంటు మీటర్లు, ప్రత్యేక హోదా, ఏదో ఒక సమస్య నిరంతరం రాజకీయ పార్టీలకు ఇంత పెద్ద సమాజంలో అనే ఉంటాయి. కాబట్టి ఆ పోరాటంలో భాగంగానే ఎన్నికలు కూడా కాంగ్రెస్ ఒకటే కాదు, అన్ని పార్టీలు కూడా సిద్ధంగానే ఉంటాయి నా అభిప్రాయం. కానీ దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఈ యొక్క జమిలీ ఎన్నికలకు, ఆ జమిలీ ఎన్నికలు కూడా అది పాక్షిక జమిలీ ఎన్నికల, టోటల్ జమిలీ ఎన్నికల గురించి డౌట్ అది కూడా. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు పార్లమెంటుకు, అసెంబ్లీకే కాకుండా మనకు లోకల్ బాడీస్ ఎన్నికలు, రూరల్ ఏరియాస్లో వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అంటే మున్సిపాలిటీస్లో కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ ఎన్నికలు కూడా ఉన్నాయి మనకు. మరి అవి ఇంతకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసేటి. మరి కేవలం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలే జమిలీ ఎన్నికలు అంటే దానికి పెద్ద మీనింగ్ కూడా ఉండదు. అది వచ్చేసి చాలా పార్షియల్లో కూడా లెస్ దాన్ 50% కింద భావించాల్సి వస్తుంది. అన్నిటికీ పెడితే టోటల్ జమిలీ ఎన్నికలు అవుతాయి. కాబట్టి ఆ ప్రపోజల్ ఏమన్నా ఉందా? కేవలం లోక్సభకు, అసెంబ్లీకి ఉందా?
మోడీ గారి మనసులో అనేది కూడా ఇంకా పూర్తిగా బయట కాలేదు. తర్వాత మెయిన్గా ఇవి కావాలని కోరుకునే వాళ్ళు చెప్పేది రెండే పాయింట్లు. ఒకటేమి ఫ్రీక్వెంట్గా ఎన్నికల వల్ల ఖర్చు ఎక్కువైతుంది, ఖర్చు తగ్గించవచ్చు. రెండవది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. దానివల్ల కొన్ని కొత్త పథకాలు ప్రారంభించడానికి కొంత ప్రభుత్వాలకు ఇబ్బంది పడుతుంది, దీనివల్ల అభివృద్ధి కొంత కుంటుపడుతుంది అనేది ఈ రెండే ప్రధానంగా. మిగతా పెద్ద అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, మిగతా అడ్వాంటేజ్ చెప్పడానికి ఏంటి, ఇది 2 పాయింట్ల మీదనే. కానీ ఈ 2 పాయింట్ల కోసము అనేక ప్రతికూలమైన అంశాలు ఉన్నాయి. మరి ఆ ప్రతికూలమైన అంశాలు ఉన్నప్పుడు ఒకటి మంది సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థలో మనం దానంతటికి వ్యవస్థ ఓకే. మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 2019, 2014, 2009, 2004, 1999 నుండి కంటిన్యూస్ గా జమిలీ ఎన్నికలే ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా. అంతకుముందు 1952, 57, 62, 67, 89. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి జమిలీ ఎన్నికలే ఎక్కువ సార్లు జరిగినాయి, ఏది అసెంబ్లీకి పార్లమెంట్ తీసుకుంటే. కాబట్టి దీనివల్ల దానంతటికి అవే వస్తే ఓకే. దాని దగ్గర రానప్పుడు ఒక రాజ్యాంగ సవరణలు సుమారుగా 4-5 సవరణలు చేయాలా. అవి చేసి 83, 172, 174 ఆర్టికల్ సవరణ చేసి అంత చేయాల్సినంత అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. రైట్. తులసిరెడ్డి గారు, చర్చను కొనసాగుతామండి. అంటే అనుకోవడం వేరు, ఆచరణ చేయడం వేరు. ఇదంతా ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. మొదటి నుంచి మోడీ గారు చెప్తానే వస్తున్నారు. సరే, మనకున్న ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది ఒక ఈ విధానం అన్నది కూడా చాలా మంచి పరిణామం. ఒకసారి ఇది పట్టాలు ఎక్కించగలిగితే ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతుంది, దీనివల్ల చాలా లాభం కూడా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అయితే మిగతా రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం జరుగుతున్న అంశం ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. చర్చను కొనసాగుతుంది. మనతో పాటుగా జోష్నా గారు, తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి జోష్నా గారు. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మనతో పాటుగా లైవ్లో చెప్పారు. ప్రేమేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ప్రేమేందర్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు సడన్గా జమిలీ ఎన్నికల మీద కార్యకర్తలని ఉత్సాహం నింపుతున్నారు, ఎన్నికలు వస్తాయి సమాయత్తం అవ్వండి అని చెప్పే పరిస్థితి. మీరు ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల వైపే అడుగులు వేస్తున్నారు. ఇదేంటి కార్యరూపం దాలుస్తుందా, మాటల వరకేనా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది అది అప్రస్తుతమైన విషయం. ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే, దేశంలో ఇన్ని రకాల ఎన్నికలు ఇన్ని సందర్భాల్లో జరగడం, ఈ విధమైన యొక్క ఎన్నికల కారణంగా భారతదేశం యొక్క మనం ఏదైతే అభివృద్ధి అనేది ఉందో అది మనం అనుకుంటగా ముందుకు పోతలేదు. ఇవాళ ప్రపంచంలో భారతదేశం పోటీ పడే దేశాలను ఒకసారి చూసుకుందాం. ఎవరితోని పోటీ పడే పరిస్థితి ఉంది? అమెరికాలో తప్పక 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంది. మధ్యలో మిడ్ టర్మ్ కానీ మిగతాయి కానీ ఎలాంటి యొక్క అవకాశాలు లేవు. రష్యా మనం చూసినాం వాళ్ళు ఏం చేసింది. చైనాలో ఏ పరిస్థితి ఉందో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళను ఒక వరల్డ్ కాంపిటేటివ్ పొజిషన్ పోవాలంటే మనం ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి అంటే, రోజు ఇక్కడ ఎన్నికలు జరుపుకోవడం, అసెంబ్లీ, పార్లమెంటు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, మిడ్ టర్మ్, ఇవన్నిటినీ కాకుండా అసలు ఒక డెవలప్మెంట్ వైపు దూసుకెళ్ళాలంటే, అటువంటి విషయాలపైనే దృష్టి పెట్టాలంటే, ఇలాంటి ఒకసారి ఎన్నికలు పూర్తి అయిపోతే తర్వాత ఎవరైనా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా అధికారంలో ఉండవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, డెమోక్రసీ. కానీ ఒక సిస్టమ్ ఏదైతే బాగుంటుంది అనే దాని విషయంలో ఇవాళ చర్చ జరగడంలో దీని విషయంలో ఇది లేదు. అంటే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, చర్చ జరగవలసింది. ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. భారతదేశం ఏ విషయంలో చూసినా కూడా 1 నేషన్ 1 కంట్రీ 1 పీపుల్ అనే దీంట్లో ఉన్నప్పుడు 1 ఎలక్షన్ అనే విషయంలో ఇబ్బంది లేదు. ఏవైనా చిన్న తులసిరెడ్డి గారు చెప్పింది ఇంతకుముందు విన్నాను నేను. ఏవైనా చిన్న సమస్యలు ఉంటే రాజ్యాంగ సవరణలు కానీ, లేకపోతే ఒకవేళ మళ్ళీ మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటి అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారాలు మనం చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఎన్నికలు అనేటి అనేక సందర్భాల్లో జరిగే బదులు
ఒకేసారి 2 సార్లు ఎన్నికలు పూర్తి చేసుకొని మిగతా ముందుకు పోవడం అనేది చాలా విషయాల్లో బాగుంటుంది. మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం ప్రపంచంలో చాలా విషయాల్లో. 1964లో జపాన్లో బుల్లెట్ ట్రైన్ తయారు చేసింది 350 కిలోమీటర్ స్పీడ్తో. ఇవాళ మనం 36 + 20 56 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఇంతవరకు రైలు పట్టాలకు ఎక్కలేదు. మనం ఎక్కడున్నాం, అసలు ఎడా ఉన్నాము అనేక విషయాలలో. ఆ విధంగా ఏ విషయాలు చూసినా కూడా చాలా దూరంలో ఉన్నాం. కానీ భారతదేశానికి ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళ పాపులేషన్ కానీ, యూత్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే రిసోర్సెస్ కావచ్చు, ఓకే, లేకపోతే మనకుండే యొక్క మిగతా విషయాలు కావచ్చు. అందుకోసం ఇవాళ ఈ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిస్టమ్స్, పొలిటికల్ సిస్టంలో కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, అనేక విషయాలు ఏదైతే అనేక రిఫార్మ్స్ వాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు సాధ్యం కాదండి. ఇవాళ ఎన్నో రోజులు పెండింగ్లో ఉన్న యొక్క అనేక 370 ఆర్టికల్ 70 సంవత్సరాలది 7 రోజులలో తెచ్చేసి, అట్లనే రామ్ జన్మభూమి ఇష్యూ కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ ఇష్యూ కావచ్చు, లేదంటే సిఏ ఇష్యూ కావచ్చు, అలా ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అనేవి జిఎస్టీ ఓకే కావచ్చు. మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల సపోర్ట్తోని ఇవాళ మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. మనం ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇక్కడ రాజకీయాలకు తావియొద్దు. ఈ పార్టీలు ఆ పార్టీలు ఈ విషయాలు ఆ విషయాలు అని కాదు. అసలు రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు కంట్రీకి ప్రేమేందర్ రెడ్డి గారు ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, రాష్ట్రాల అభిప్రాయాలు కూడా ప్రధానం. ఎందుకంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం, జమిలీ ఎన్నికలు 2022లో కానీ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రావాల్సి ఉన్నది. ఒకవేళ బై ఎలక్షన్ కానీ ఎక్కడైనా అయ్యేలా ఉంటే, ఎక్కడైనా హంగు ఏర్పడేలా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి మరి దాని మీద ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తారో చూడాలి. జోష్నా గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు, తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. జోష్నా గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడాల్సి ఉంది? ఏంటి చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడే పరిస్థితి? చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నాయండి, కొంతమంది విశేషకులు ఉన్నాయండి, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక ఉత్సాహం నింపే ప్రయత్నంలో మాట్లాడుతున్నారు అని కొన్ని వర్గాలు మాట్లాడే పరిస్థితి. అయితే ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగానే అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరో వర్గం మాట్లాడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆంతర్యం ఏమై ఉంటుంది ఇప్పుడు జమిలీ గురించి మాట్లాడడానికి? యాక్చువల్గా అది ఏంటి అంటే అదొక అఫీషియల్ స్టేట్మెంట్ కాదు వర్మ గారు. జస్ట్ ఇంటర్నల్ గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే అది మనం మేము కొత్తగా మాట్లాడుతున్నాం కాదు. ఇందాక రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఎప్పటి నుంచి ఆ డిస్కషన్ నడుస్తుంది. సో డిస్కషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే నాయకులు అనే వాళ్ళు కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు దే మోటివేట్ పీపుల్ అండ్ దే మోటివేట్ ఎంకరేజ్. సో ఆ దృష్ట్యా సార్ ఒక స్టేట్మెంట్ వాళ్ళకే అన్నారు. ఒక టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వస్తే కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అందరూ కూడా కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఎలక్షన్ సంసిద్ధత అనేటువంటిది వాళ్ళు ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగానే ఒక పాయింట్ అనేటువంటిది వచ్చింది. దాన్ని యాజ్ యూజువల్ గా పోర్ట్రే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పేసి బేసికల్గా ఏంటంటే స్టేట్మెంట్ ఇంటర్నల్ గా మా పార్టీ సర్కిల్లో జరిగినటువంటి డిస్కషన్ లో ఇఫ్ బై ఎనీ ఛాన్స్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి చాలా పనులలో డెఫినెట్ గా ఇందాక అన్నట్టుగా కొన్ని వాళ్ళు అనుకుంటూ ముందరికి వెళ్తున్నారు, చేస్తూ ముందరికి వెళ్తున్నారు. సో ఆ దృష్ట్యా ఒకవేళ కనుక వాళ్ళు జమిలీ ఎన్నికలు ఏదైతే వాళ్ళ మాట ఇంత ముందరి నుంచి వాళ్ళ మాట ఉందో, ఒకవేళ కనుక అది వాళ్ళు తీసుకొచ్చినా సరే వి షుడ్ బి ప్రిపేర్డ్ యాజ్ ఎ పార్టీ, యాజ్ తెలుగుదేశం పార్టీ వి షుడ్ బి ప్రిపేర్డ్. ఆ ఉద్దేశంతోనే ఒక మాట ఇంటర్నల్ మీటింగ్ లో అన్నారు తప్పించి సార్ జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి అంటే ఆయన మనసులో కాదండి, ఆయన మనసులో మాట కూడా పదే అదే ఉంటుంది కదా. ఎంత త్వరగా ఎన్నికలు రావాలి అనే ఆలోచనలోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే రాజధాని విషయంలో ఇంకోటి ఏమేంటి పబ్లిక్గా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజీనామాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజలే నిర్ణయిస్తారు ఏంటి అన్నదని. సో ఆ నేపథ్యంలో ఎంత త్వరగా అధికారం చేపడదామా అని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారేమో అని మాట్లాడే పరిస్థితి. That shows our confidence కదా వర్మ గారు. అండ్ దట్ షోస్ ది లెవెల్ ఆఫ్ ఏమంటారు అంటే ప్రజలకి జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా అది చూపిస్తుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ అక్కడ ఓన్లీ ఏపీ కాదు, ఇక్కడ తెలంగాణలో తీసుకున్నా సరే మనం ఎంత అరాచకమైనటువంటి పాలన నడుస్తుంది అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. డే ఇన్ అండ్ డే అవుట్ మనం చూస్తున్నాం. ఇరు రాష్ట్రాల్లో కూడా పీపుల్ ఆర్ డెఫినెట్లీ వాంటింగ్, అందులో ఏ డౌట్ లేదు. ఎప్పుడు ఈ రాష్ట్ర పాలన నుంచి తొందరగా విముక్తి పొందుదామా అని ఇరు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తూనే ఉన్నారు. అంటే తెలంగాణ ఒక నిమిషం వర్మ గారు, లెట్ మీ కంప్లీట్. ప్లీజ్. టీడీపీ
మధ్య లైన్ చేయగలరు. Please. పాయింట్ ఏంటంటే ఒకవేళ కనుక అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో కేంద్ర ప్రభుత్వం కనుక జమిలీ ఎన్నికలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటే, బికాస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ డే 1 2017 నుంచి ఎక్కడ రెడ్డి గారు చెప్పారో అప్పటి నుంచే వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ కనుక అది వస్తే మనం పార్టీగా మనం ఇరు రాష్ట్రాల్లో కూడా సంసద్ధతగా ఉండాలి అనేటువంటి ఒక ప్రిపేర్నెస్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు తప్పించి ఇంకేమీ లేదు. దానికి పెద్దగా మనం ఇంకా మాల్ మసాలాలు యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని. సరే, మీరైతే రెడీగా ఉన్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే టీడీపీ పూర్తి సన్నాహంతో ఉందా? డెఫినెట్ గా తెలంగాణలో కూడా ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా హెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, ఎంఎంసీ ఎన్నికల్లో కానివ్వండి మా అభ్యర్థులు ఉంటారు, మేము ఉంటున్నాం. ఎందుకు అనంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి మంచి చేసేటువంటి నాయకులు కావాలి, ప్రజలకి మంచి చేసేటువంటి ప్రజాప్రతినిధులు కావాలి. అంతేకాని వాళ్ళ స్వార్థాల కోసం చూసుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కానివ్వండి అక్కడ కానివ్వండి ఇరు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రెండు కూడా. ఇక్కడ మనం తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడపిల్లల మాన ప్రాణాలు పోతుంటే వాళ్ళని చూసుకోవడం బదులు వాళ్ళని పరామర్శించడానికి బదులు పోయి షాపింగ్ సెంటర్లు ఓపెన్ చేసుకుంటారు. ఇంకా మేము ఏం చెప్పాం, పరిస్థితి అంత దిగజారిపోయింది తెలంగాణలో. అక్కడ కూడా అదే పరిస్థితి జగన్ పాలనలో కూడాను. సో డే ఇన్ డే అవుట్ ప్రజలకు కూడా ఒక వైరాగ్యం వచ్చేస్తుందండి, ఇంకెన్ని రోజులు మాకు ఇది అనేటువంటిది. సో డెఫినెట్ గా ఇఫ్ అగైన్ నేను ఆ ఇఫ్ అనేటువంటిది బోల్డ్ క్యాపిటల్ లెటర్ అండ్ ఏమంటారంటే మార్క్ చేసి పెట్టుకోండి. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఫర్ జమిలీ ఎలక్షన్స్, we as తెలుగుదేశం పార్టీ ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్. ఆ ప్రిపేర్నెస్ తీసుకురావడం కోసమే ఒకవేళ కనుక అలాంటి ఏదైనా ఉంటే మనం ప్రిపేర్డ్ గా ఉంటాము అనేటువంటి ఒక అన్అఫీషియల్ స్టేట్మెంట్ మా పార్టీ సర్కిల్లో మా నాయకుడు మాకు చెప్పుండొచ్చు కాక దాన్ని అఫీషియల్ స్టేట్మెంట్ గా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్నల్ గా మేము మాట్లాడుకునేటువంటి మాటల్లో మా మోటివేషనల్ స్పీచెస్ లో వచ్చినటువంటి మాటలు. రైట్, చూద్దాం మరి జోష్నా గారు ఏం జరుగుతుందో. తెలంగాణలోని ఒక ముఖ్య పదవిని మీరు అధిష్ఠించారు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా. మరి సైకిల్ స్పీడ్ని ఎలా పెంచుతారో చూద్దాం వచ్చే ఎన్నికల్లోని. ప్లీజ్ శ్రీనివాస్ గారు, ఏంటి తెలంగాణలో అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోయి అక్కడ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి, పాలన అస్తవ్యస్తంగా ఉంది, ఎవరికి కూడా భరోసా లేని బతుకులు బతుకుతున్నారు అని చెప్పి టీడీపీ మహిళా అధ్యక్షురాలు గారు మాట్లాడే పరిస్థితి వాస్తవంగా అదే ఉందా? అంటే ముందే పాపం జ్యోత్స్న గారి గురించి మాట్లాడే ముందు అసలు జమిలీ ఎన్నికలు మన ప్రధాన ఎజెండా అయితే ఆవిడ తెలంగాణ సమస్యను కూడా పట్టుకొచ్చిండ్రు. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా వెళ్తుందా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారంలో లేక అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటుండే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు. నాకు అది నిజంగా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే నాయుడు గారే ఫ్రస్ట్రేషన్లు ఉన్నారా, నాయుడు గారి సహచరులు అనుచరులు కూడా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారా అనేది అర్థం కావటం లేదు. ఎప్పుడు అధికారంలోకి వెళ్ళాలి, ఎప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటి తహతాల్లో ఉన్నారా ఈ తెలుగుదేశం పార్టీ అనిపించింది. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందండి? తెలంగాణలో టీడీపీ ఆనవాళ్ళు లేకుండా అయిపోయిందనే సంగతి అందరికీ తెలిసిందే. మనం మళ్ళీ దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జోష్నా గారు వెయిట్, ఆవిడ పాయింట్ రైజ్ చేస్తున్నారు. జోష్నా గారు ప్లీజ్, ఏం అబ్జెక్షన్ ఉందా? డెఫినెట్ గా టీడీపీ ఎక్కడ ఉంది అంటే డెఫినెట్ గా ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో ఒక టీడీపీ ఉంది. ఒక ఉద్యమకారుడు చనిపోతే టీడీపీ వెళ్ళింది. ఒక ఉద్యమకారుడు కాలికి మాడి మొత్తైపోతుంటే ఒక్క టీఆర్ఎస్ నాయకుడు రాలేదు. ఆ రోజు ఏం నీళ్ళు మాట్లాడతారండి తెలంగాణ ఉద్యమం గురించి కానీ దేని గురించి కానీ? చిన్న చిన్న పసికందుల మీద ఆడపిల్లల మీద మాన ప్రాణాలు వాళ్ళని తీసేస్తుంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమిటంటే అక్కడ వాళ్ళని కాల్ చేస్తుంటే కనీసం ఒక స్టేట్మెంట్ రాదు వీళ్ళ నోళ్ళకి వెళ్ళి వీళ్ళు వాళ్ళ రోజు నుంచి టీడీపీ పోయిందంటారా? ఎక్కడుందంటే టీడీపీ ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అక్కడ ఉండే టీడీపీ వెళ్ళి ఎక్కమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి అది కనపడవు, ప్రజా సమస్యలు కనపడవు, ప్రజల ఇబ్బందులు కనపడవు, కాబట్టి వాళ్ళకి టీడీపీ కనపడతలేదు. వాస్తవానికి జ్యోత్స్న గారు మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే నిజంగా అక్కడక్కడ సంఘటనలు జరిగింది వాస్తవమే. క్రైమ్ రేటు మీ పరిపాలనలో ఉన్నప్పుడు క్రైమ్ రేట్ను ఈ రోజుతో సమైక్య రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ను ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్ రేట్ను పోల్చుకోండి. క్రైమ్ అంటే 0% క్రైమ్ అనేది ఏ రాష్ట్ర పరిపాలనలో ఈ దేశంలోనే లేదు. ఇలా ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూడండి మీరు. దానికి ఆ ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది అంటే మన దగ్గర జరిగిందని దానితో పోల్చడం అనేది కాదు.
నేను టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి క్రైమ్ రేట్తోని తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి క్రైమ్ రేట్తో పోల్చుకోమని చెప్తున్న జ్యోత్స్న గారికి. ఇంకొక విషయం ఏమంటున్నానంటే, తెలంగాణలో పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది, తెలంగాణలో చాలా పరిపాలన పట్ల విసిగిపోయిన ప్రజలు అన్నారు. తెలంగాణలో ప్రజలు ఏ రోజు అంటే మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారం చేపట్టడమే కాకుండా క్షేత్రస్థాయి నుంచి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టిండ్రు ప్రజలు అనే విషయం మన జ్యోత్స్న గారు గమనించాల్సినటువంటి అంశం గమనించాలి. ఇకపోతే సమస్యలు ఎక్కడ ఉంటారో టీడీపీ అక్కడ ఉంటే ఆ విధంగా అయితే మంచిదే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓడిపోయినంత మాత్రాన మేము ప్రజాక్షేత్రం నుంచి పలాయనం పొందటం లేదు, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడతామంటే చాలా మంచిదే. అది అంటే మంచి మాటనే. అట్లా మీరు ముందుకెళ్ళండి. నిజంగా ఏదైనా భవిష్యత్తు ఉంటే మంచిదే, అట్లా జరగాలని కోరుకుందాం. జెమినీ ఎన్నికలకు వచ్చేస్తే ఈ దేశంలో జెమినీ ఎన్నికలు ఒక 5 సందర్భాల్లో జరిగినాయి. అట్లా 51, 57, 62, 67 జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు జమిలీ ఎన్నికలు ఎప్పుడూ జరగలే. ఈ దేశంలో 29 రాష్ట్రాలు వివిధ సందర్భాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజులల్లా ఒకటేసారి సెంట్రలైజ్డ్ చేసుకొని తన అన్న నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రాలను ఎట్లా ఒప్పిస్తుంది? 2 సంవత్సరాల పరిపాలన చేసి 3 సంవత్సరాల పరిపాలన చేసి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలను ఏ విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి కేంద్రంలో దేశం మొత్తంగా ఒకేసారి ఎన్నికలకు జమిలీ విధానంలో ఎక్కడికి ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళబోతుందో భారతీయ జనతా పార్టీకి. ఓకే అండి. మేడ సాంబశివరావు గారు వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సాంబశివరావు గారు వినిపిస్తుందా? సాంబశివరావు గారు రైట్, ఆడియో ప్రాబ్లం ఉంటున్నది. సాంబశివరావు గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు ముందుగానే మనం ప్రస్తావించుకుంటున్నట్లుగా కొన్ని రాష్ట్రాల్లో 2 సంవత్సరాలకే ఒకవేళ ఆ పరిమితి అయినట్లు అయ్యేలా ఉంటే జమిలీ ఎన్నికలు వచ్చేలా ఉంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ముందుగా మనం చెప్తున్నట్లుగా ఇందాకే నేను ఒకసారి ప్రస్తావించడం జరిగింది, ఒకవేళ హంగుగానే ఏర్పడితే వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ పూర్తి స్థాయిలో టెక్నికల్గా జరిగే పని అంటారా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్లు లోక్సభ రద్దు కావచ్చు. మనం లోక్సభ తీసుకుంటే 6వ లోక్సభ 7, 9, 11, 12, 13 ఈ లోక్సభని కాలపరిమితికి ముందే రద్దు అయిపోయినాయి. లోక్సభనే మరి లోక్సభ రద్దు అయినప్పుడు మరి వీరికి పెట్టాలా? అప్పుడు కాలపరిమితి నిర్ణయించి లోక్సభకు అసెంబ్లీకు కాలపరిమితి మధ్యలో రద్దు అయ్యే క్వశ్చన్ ఉండదు, ముఖ్యమంత్రి కావాలంటే మార్చచ్చు అని ఇంకా మొత్తం ముఖ్యమంత్రులకు ఎక్కినాలనుకుంటే వాళ్ళని తీసేసేదానికి ఇంకొని ఎక్కించేదానికి ఇది మొత్తం వచ్చేసి ఇది జరిగిపోతుంది. వచ్చేసి ఇంకా అభివృద్ధి అంటే ఏముండదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమెరికాను కొంత కంపేర్ చేశారు కాబట్టి అమెరికాలో చాలా బహుముఖ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏమో 4 ఏళ్లకు ఒకసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో 2 ఏళ్లకు ఒకసారి, సెనేట్ కేమో 6 ఏళ్లకు ఒకసారి, గవర్నర్ కేమో 4 ఏళ్లకు ఒకసారి, లోకల్ బాడీస్ కు మళ్ళీ సెపరేట్ గా ఉన్నాయి. అమెరికాలో అగ్రరాజ్యంలో అక్కడ మొత్తం ఎన్నికలు లేవుతున్నారు ఒకేసారి కాదు. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమో 4 ఏళ్ళు, దాని కాల పరిమితి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 ఏళ్లే, సెనేట్ 6 ఏళ్ళు, గవర్నర్ 4 ఏళ్ళు, లోకల్ బాడీస్ వల్ల సెపరేట్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అంశము. ఈవెన్ జర్మనీలో కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రధానమైన కారణాలు 2. ఒకటి ఖర్చు, 2 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో డ్యూరేషన్ తగ్గిస్తే సరిపోయా. మనకి ఇప్పుడు 4 రోజులు 45 రోజులు ఉంది, కానీ డ్యూరేషన్ తగ్గించండి, 1 వారము 10 రోజులు పెట్టండి, అయిపోయా. దానికోసం వచ్చేసి కొట్టంలో ఎలకుందని కొట్టడానికి అగ్గి పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. 2 కదా. ఖర్చు తీసుకుంటే మనం మొత్తము 5 ఏళ్ళు ఎన్నికలు అనుకున్నాం. 5 ఏళ్ళ సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్స్ తీసుకుంటే ఎన్నికలకు అయ్యే ఖర్చు 0.035%. మొత్తం బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ 5 ఏళ్ళకి తీసుకుంటే ఎన్నికల ఖర్చు మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు అంతా తీసుకుంటే 0.035%. ఈ బడ్జెట్ లో నథింగ్. ఈ ఖర్చు మనకు పోనీ ఆ ఖర్చు కూడా ఈ ఉపాధి హామీ పథకం అంత ఖర్చు కూడా కాదు. ఇక అగైన్ మళ్ళీ విదేశాలకు పోయే డబ్బేం కాదు, చెన్నై సర్టిఫికేట్ అయ్యే డబ్బే ఈ ప్రింటింగ్ ప్రెస్లకో దానికో దీనికో. కాబట్టి వేస్టబుల్ ఎక్స్పెండిచర్ అనే దాని కూడా పెద్ద ఎక్స్పెండిచర్ కాదు, దాంతో పోలిస్తే వేస్టబుల్ ఎక్స్పెండిచర్ కాదు. కాబట్టి ఆ కోణము పెద్ద సమర్థన ఏం కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా
ఏదో కొండనాలకు మందు వేసే ఉన్ననాలకు ఊడిపోయినట్టుగా ఈ లోక్సభ రద్దయినప్పుడు ఏం చేయాలా, అసెంబ్లీ రద్దయినప్పుడు ఏం చేయాలా. ఇంకోటి మరి మీరు చెప్పినట్టు సమాఖ్య వ్యవస్థ ఉంది. సమాఖ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగంలోనే 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు ఉన్నాయి. యూనియన్ లిస్టు కోసము లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, స్టేట్ లిస్టు కోసము రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము రూరల్ బాడీస్ కోసము 11th షెడ్యూల్ ఉంది, దాంట్లో 29 ఐటమ్స్. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారము 12th షెడ్యూల్ ఉంది, దాంట్లో 19 ఐటమ్స్. కాబట్టి మన రాజ్యాంగంలోనే కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం అంశాలేమి, లోకల్ బాడీస్ అంశాలేమి సెపరేట్ గా ఉన్నప్పుడు న్యాచురల్ గా వచ్చేసి కేంద్రానికి ఎవరు ఎన్నుకోవాలా, రాష్ట్రానికి ఎవరు ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రి ఉండాలా, జడ్పీ చైర్మన్ ఎవరు ఉండాలా, ఇది న్యాచురల్ గా ఓటర్ యొక్క డిస్కషన్ ఉండాలా. ఒకే రోజు జరిపినప్పుడు న్యాచురల్ గా వచ్చేసి ఇంత విశాల దేశంలో రకరకాల స్థానిక అంశాలు ఇవన్నీ మరుగున పడిపోయి ఒక విధంగా ఇది సమాఖ్య వ్యవస్థకు అంత మంచిది కాదు, ఇది రేపు దేశ భవిష్యత్తు కూడా మంచిది కాదు అని చెప్పేసి నా అభిప్రాయం. రెండవది, ఇంకా టైం లిమిట్ పెట్టినప్పుడు ఇంకా డెఫినెట్ గా వాళ్ళు 4 ఏళ్ళ 5 ఏళ్ళ మమ్మల్ని దించే క్వశ్చనే లేదు అని నియంతృత్వ పోయే అవకాశాలు ఉన్నాయి. అవినీతి వచ్చేసి 4 ఏళ్ళు అవినీతి కుమ్ముకొని 5వ సంవత్సరం వచ్చేసి మొత్తం పెట్టే పాలజారం చేసే పరిస్థితులు ఉంటాయి. ఓవరాల్ గా అంత అంటే చికిత్స మందు ప్రమాదకరమే. అదో ఆ చిన్న 2 అంశాలను పరిష్కరించుకునే దానికోసము ఓవరాల్ గా జమిలీ ఎన్నికలకు పోవడమే అనేది వచ్చేసి ఇది డబ్బు కంటే చికిత్స ప్రమాదకరమైన స్థాయికి పోతుందని చెప్పేసి నా అభిప్రాయం. అందులో కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, మిగతా కొన్ని పార్టీ సపోర్ట్ చేసాం కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పిటిషన్ కూడా పాస్ చేసింది. 2018 మార్చి 17-18 తారీఖులో ఏఐసిసి 84వ ప్లీనరీ సెషన్లో దీనికి అగెనిస్ట్ గా అని చెప్పేసి మేము రెజల్యూషన్ పాస్ చేసాం. రైట్ అండి, ఆ వరకు స్టాండ్ అగెనిస్ట్. రైట్. మేడా సాంబశివరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సాంబశివరావు గారు వినిపిస్తుందా? జోష్నా గారు, జమిలీ ఎన్నికలు వస్తే బాగానే ఉంటుంది, కానీ ఇందులో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మనం కానీ పగ్గాలు చేపడితే 5 సంవత్సరాల వరకు కూడా ఇంకా మనకు అడ్డు అదుపు ఉండదు అని చెప్పి, ఓకే సక్రమంగా పాలన సాగినప్పుడంతా సజావుగానే ఉంటుంది, కానీ అక్రమంగా పాలన సాగించాలి అన్న ఆలోచన ఉన్న ప్రభుత్వాలు కానీ వస్తే ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు చూస్తున్నాం కదా వర్మ గారు. చెప్పండి. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇందాక ఒక మాట ఐ డెంట్ గెట్ ద నేమ్ ఆఫ్ ద టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్, కానీ సార్ అన్న మాటలో ఒక మాట నిజంగా అభ్యంతరకరం ఎక్కడ అంటే, ఫ్రస్ట్రేటెడ్ గా ఎవరు లేరండి. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఖచ్చితంగా వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నుంచి వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. అండ్ డెఫినెట్ గా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే మేము అక్కడ నిలబడతాం, కొట్లాడతాం. ఒకవేళ కనుక ఆయన మాట మాట్లాడితే ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నాడు అనే మాటకు ఒకటే నేను ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తున్నా అంటే, లాస్ట్ ఎలక్షన్స్ లో ఇదే జమిలీ ఎక్కడ వస్తుందో అని చెప్పి భయపడి ముందస్తుకి ఏ కారణాలు లేదు, అసలు ఏ విధమైనటువంటి లాజికల్ రీజనింగ్ లేకుండా మనం ఇదే డిబేట్లలో, మీకు గుర్తుంటారు వర్మ గారు, ఎన్నో డిబేట్లలో కూర్చుని రేవేంద్ర అన్న ఉన్నప్పుడు అసలు ఎందుకు మనం ముందస్తుకు వెళ్తున్నాం అనే మాటని ఎన్నిసార్లు అడిగినా ఒక్క టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ కూడా ఆ రోజు మనకి ఆన్సర్ ఇచ్చినటువంటి దాఖలాలు. ఆ రోజున జమిలీ ఎన్నికలకు భయపడి, లిటరల్ గా భయపడి ముందస్తుకు వెళ్ళింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? సో భయపడి ప్రజాక్షేత్రంలో మేము ఏదో చేసుకుంటాం, ఇది చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఏదో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎట్లా అధికారంలోకి వచ్చింది వాళ్ళ రోజు. ప్రజలు మీకు పరిపాలన చేయండి అని ఇచ్చినప్పుడు, ఇరు రాష్ట్రాల్లో నేను ప్రజలు మీకు పరిపాలన చేయండి అని చెప్పి మంచి మ్యాండేట్ 4 స్టేట్స్ లో మంచి మ్యాండేట్ ఇచ్చినప్పుడు, ఇక్కడ తెలంగాణలో అనియండి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనియండి, మంచి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజలు ఇక్కడ కోవిడ్తో చచ్చిపోతుంటే పోయి నేను సెక్రటేరియట్ కూలుస్తాను అన్నది ఎవరండి? కూల్చింది ఎవరండి? ప్రజలు ఇక్కడ ఏమంటారంటే తినడానికి తిండి లేకుండా చచ్చిపోతుంటే వెళ్ళాలని నేను ఇప్పుడు పెడతాను అన్నది ఎవరండి? ఫ్రస్ట్రేటెడ్ గా ఎవరంటే డిఫెండ్ చేస్తున్నది వాళ్ళ రోజున. అలాంటప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ గా, నన్ను పార్టీగా కాకుండా ఒక పర్సన్ గా నన్ను అడిగితే మాత్రం ప్రాబబ్లీ వి షుడ్ గో ఫర్ ఎలక్షన్స్ అనే చెప్తాను. డెఫినెట్ గా పీపుల్ షుడ్ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్ ద గవర్నమెంట్ విచ్ విల్ స్టాండ్ విత్ దెమ్, నాట్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ లిటరల్లీ ఏమంటారంటే కిల్లింగ్ దెమ్. ఓకే రైట్. ప్రేమేంద్ర రెడ్డి గారు,
ప్రేమేంద్ర రెడ్డి గారు చూస్తున్నాం కదా, అటు తులసిరెడ్డి గారు చెప్పిన ఇష్యూస్లో వాస్తవంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఓకే, జరగాల్సిన అవసరం ఉందేమో, అంటే ప్రతి రాష్ట్రంలో మన ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇది ఒక కన్ఫ్యూజన్లోనే ఉంది. ఒకేసారి ఎన్నికలు జరగడం అన్నది సజావుగా సాగితే బాగానే ఉంటుంది. కానీ అందులో అక్రమార్కుల చేతులకు ఒకసారి పగ్గా వెళ్ళింది అంటే రాష్ట్రమే నాశనం అయిపోయే పరిస్థితి. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. మరొకటి ముందుగానే నేను ప్రస్తావించినట్లుగా బై ఎలక్షన్లో వచ్చిన హంగు ఏర్పడినా వాళ్ళని ఏం చేస్తారు, ఇది చాలా కీలకమైన అంశం. అవన్నిటికీ సమస్య పరిష్కారం ప్రేమేంద్ర రెడ్డి గారు ప్లీజ్. దానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే అవన్నీ సమస్యలు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పి అవన్నీ కూడా చెప్తుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. రెండోది, అక్రమార్కుల చేతిలోకి పోతే ఏమో అయిపోతుంది. అరే ఈ దేశంలో లాలూ ప్రసాద్ యొక్క పరిపాలన 10 సంవత్సరాలు సాగింది. ఏమైందండి? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసింది. ఏమైంది? నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ప్రజలు చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా కనుక సమస్యలు వస్తే వాటిని ఎదుర్కోగలిగే ఒక శక్తి ఉన్నది. అట్లా ఏదో ఒక పార్టీ ఏదో అయిపోతుంది, ఏమో మొత్తం ఇదైపోతుంది అని భయపడవలసిన అవసరం లేదు. అసలు మనం చాలా ఫ్లెక్సిబుల్గా ఆలోచించాలండి. పాత విషయాలను పక్కకు పెట్టాలి. 70 ఏళ్ళ కింద ఆలోచించినట్టు కాదు. అరే ప్రపంచం అంతా ఏ స్పీడ్తో ముందుకు పోతుంది. అసలు మనం ఏ విషయం ఆలోచించాలి? ఎందుకండి ఇన్నిసార్లు ఎన్నికల కోసం ఆలోచించడము అవి చేయడం అనేది? ఎన్నికలు అనేది ఒక డెమోక్రటిక్ వేలో ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి? 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా చాలా ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉన్నాయి. ఏమైతే కొద్దిగా అటు ఇటు చేస్తూ ఉంటారు, తర్వాత ప్రజలు తీర్పిస్తున్నారు, ఈడ్చి కొట్టేస్తున్నారు. అదేం పెద్ద సమస్య కాదు. కాబట్టి మనం చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలా మార్పులు తీసుకురావాలి. ఒకవైపు పరిపాలనా సంస్కరణలు రావాలి, తర్వాత అభివృద్ధి ఫలాలని ముందుకు పోవాలి. అసలు ప్రపంచంలో భారతదేశానికి ఒక సూపర్ పవర్గా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి యొక్క పొలిటికల్ విల్ పవర్ కానీ పొలిటికల్ యొక్క సంస్కరణల విషయంలో మనం కనుక సరిగా ముందుకు పోతే వాటిని సాధ్యమవుతుంది. మనం వాటిని అందిపుచ్చుకునే విధంగా ఇది చేయాలి. మనకు ఉండే యొక్క మ్యాన్ పవర్ కానీ మిగతాయి కానీ చాలా రైట్. అంటే ప్రేమేంద్ర రెడ్డి గారు, పరిస్థితిలో భారతదేశం ఒక సూపర్ పవర్కి వెళ్ళాలంటే మోదీ గారి చేతిలో పవర్ ఉండాలంటారు, అంతేనా? నేను అనేది మోడీ గారి చేతిలో ప్రజలు పెడితే మోడీ గారి చేతులు ఉంటుంది, ఇంకొకరి చేతులు పెడితే ఇంకొకరి చేతులు ఉంటుంది. ఇప్పటి వరకు మోడీ గారికి పెట్టారు, ఇప్పుడు మోడీ గారికి పెట్టాలని కూడా ప్రజలు మోడీ గారు అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లా ఆలోచిస్తున్నారు. ఎన్ని మార్పులు, ఎన్ని సంస్కరణలు వస్తున్నాయి. అసలు మనం అలానే ఉందామా? 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఈ దేశంలో ఏ పరిస్థితులలో ఉన్నాయి, ఎన్ని మార్పులు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండే యొక్క పరిస్థితి. ఆ పార్టీల ప్రెసిడెంట్నే మార్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ మార్పుల కోసం ఆలోచిస్తారండి? నేను అనేది 1980 నుంచి 1998 జనతా పార్టీలో 11 మంది అధ్యక్షులుగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కలే, తల్లి కొడుకు. పరిస్థితుల వల్ల ఈ దేశంలో ఏ మార్పు ఆలోచిస్తారనుకుంటున్నాను. అసలు ఏమిటి ఈ ప్రతిదీ ఎన్నికల విధానంలో తప్పే ఉంది ఆలోచిస్తే? రాజ్యాంగంకు లోబడి విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో సంస్కరణలు ఆలోచించడంలో తప్పే ఉంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ ఎన్నో రకాల ఎన్నికల సంస్కరణలు వస్తున్నాయి, నిరంతరం వస్తున్నాయి. తులసిరెడ్డి గారికి తెలుసు, మనం తెలుసు, మీరు తెలుసు, అన్నీ చూస్తున్నాం. ఈవీఎంస్ గతంలో లేవు, ఇప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. రేపు బహుశా బ్యాలెట్లో కూడా మనం ఓటు వేసే యొక్క విధానంలో కూడా రిమోట్ టైప్లో కూడా ఓటు వేసే ప్రతిసారి ప్రేమేంద్ర రెడ్డి గారు అంతేలేండి, ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఈవీఎంలో ఉన్నాయండి, లేకపోతే బ్యాలెట్లు అనేయండి, అవేవో మేనేజ్ చేశారంటారు. ఇదంతా ఒక కన్ఫ్యూజన్, గందరగోళం. 1 మినిట్ ప్రేమేంద్ర రెడ్డి గారు, నేను వస్తారు. సాంబశివరావు గారు ఇప్పుడు వచ్చి జాయిన్ అవ్వలేదు, పాపం ఆడియో ప్రాబ్లం ఏదో వచ్చినట్టున్నది. సాంబశివరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సాంబశివరావు గారు వినిపిస్తుందా? ప్రేమేంద్ర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి, ఆయన ప్రాబ్లం ఉన్నట్టున్నది ఆడియో, ప్లీజ్. ఏమంటున్నానంటే ఇప్పుడు దాని గురించి బాగా మిగతా వాళ్ళు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకవేళ కనుక ఆ ప్రపోజల్ కనుక వస్తే ఆటోమేటిక్గా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు. రాజకీయ పార్టీలు కనుక ఓకే అంటే దాన్ని జరిపిస్తారు. అదే పెద్ద సమస్య కాదు. నేను అంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ దేశంలో చాలా ఉన్నాయి. మనం చాలా
ఇన్నోవేటివ్గా ఆలోచించి చాలా విషయాలలో మార్పు కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ఇవాళ ప్రజలు చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నారు. భారతదేశం అనేది మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఒక అభివృద్ధి వైపు వాళ్ళ ముందుకు పోతున్నది. వాళ్ళ వ్యవసాయం విషయంలో కావచ్చు, వ్యవసాయంలో కూడా ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొన్న తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతోని వాళ్ళ దేశంలో మనం గతంలో ఉన్న ఇప్పటికీ ప్రొడక్షన్ అనేది చాలా చేంజ్ వచ్చేస్తున్నది. ఆ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర రావడం కోసం కానీ లాభసాటి ధర రావాలంటే చాలా చేంజెస్ రావాల్సిన అవసరం. ఇన్ని సంవత్సరాలు ఒక పద్ధతులు పాటించినాం, ఆ పద్ధతులు అనుకున్నంత సత్ఫలితాలు ఇవ్వలేదు, లేక కొంత ఇచ్చినాయి. కాబట్టి ఇంకో కొంత మార్పు చేసుకొని మంచి యొక్క మార్పు కోసం ముందుకు పోవడంలో తప్పు లేదు. ఆ విధంగా ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే భారతదేశం అంటే ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ కంట్రీ. ఇవాళ వరల్డ్లో భారతదేశం అంటే ఒక ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్నాం, భూభాగంలో 7వ స్థానంలో ఉన్నాం, రిసోర్సెస్ ఉన్నాయి, తర్వాత మన యొక్క అది మ్యాన్ పవర్స్ ఉన్నాయి. వీటినన్నిటిని వినియోగించుకొని ఒక జంప్స్ పొజిషన్కి రావాలని అంటున్నా. ఆ టైప్లో ఆలోచించాలి. ఎందుకు ఈ యొక్క రాజకీయాలు లేకపోతే మన దగ్గర జరగ ఇవి ఆలోచిస్తున్నారు? ప్రేమేంద్ర రెడ్డి గారు వాటిని అన్నింటినీ మార్చండి. ప్రేమేంద్ర రెడ్డి గారు 1 minute అండి. ఉమేష్ చంద్ర గారు ప్రముఖ న్యాయవాది మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఇందులో ఉన్నాయేమో అని ఆయన వెర్షన్ తీసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఉమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు, జమిలీ ఎన్నికలు అన్నవి ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికలు రాకపోతున్నాయి, అంతా సన్నద్ధం అవ్వాలి అని చెప్పి వాళ్ళ పార్టీ క్యాడర్కి పిలుపునిచ్చినప్పటికీ కూడా 2022లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చి తీరుతాయి అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంచనా వేసే పరిస్థితి. మోదీ గారు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. జమిలీ ఎన్నికలు పట్టాలెక్కే పరిస్థితి ఉంటుందా? ఇందులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది? ఎందుకంటే దీని మీద మీరు వర్క్ కూడా చేశారు గతంలో. ప్లీజ్. ఒకటి వర్మ గారు, జమిలీ ఎన్నికల ఒక మెయిన్ స్పిరిట్ ఏంటంటే, వినపడుతుందండి నా వాయిస్? ప్లీజ్. జమిలీ ఎన్నికల మెయిన్ స్పిరిట్ ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటామండి. అంటే కంట్రీ మొత్తంలో ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయటం. సో కంట్రీ మొత్తంలో ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అంటే పార్లమెంట్కి అట్ ద సేమ్ టైం 29 లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకేసారి మనం కండక్ట్ చేయడం అనేది దాని పర్పస్ అండి. సో దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి వర్మ గారు, ఏదన్నా ఒక పర్టికులర్ స్టేట్ లో కోయిలేషన్ గవర్నమెంట్ ఉందనుకుందాం అంటే ఫర్ ఇన్స్టెన్స్, దానిలో ఏదన్నా కోయిలేషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే సో ఆబ్వియస్ గా పర్టికులర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మెజారిటీ కోల్పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా కొలాప్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ లో ఆ పర్టికులర్ కోయిలేషన్ బ్రేక్ అయినందుకు ఆ పర్టికులర్ గవర్నమెంట్ కింద పడిపోయింది. మరి కొత్త కంట్రీ మొత్తంలో జమిలీ ఎన్నికలు మనం కండక్ట్ చేస్తామా, లేదా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటాం అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక్కొక్కసారి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వస్తుంది. ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇన్వోక్ చేసి. అలాంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ ఒక స్టేట్ ఒకటి ప్రెసిడెంట్స్ రూల్ లో ఉన్నప్పుడు మరి అప్పుడు మనం తీసుకునే చర్యలు ఏంటి? ఇంకోటి ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇంతకుముందు కూడా చూసాం, వాజ్పేయి గారు ఒక ఓటుతో దిగిపోవడం కూడా మనం చూసాం. నాట్ అన్నోన్ టు us or unheard of in our country. సో ఇన్ కేస్ పర్హాప్స్ అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చినప్పుడు పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు పార్లమెంట్ అంటే మీన్ సే లోక్సభ, బికాజ్ రాజ్యసభ ఇస్ ద కంటిన్యూస్ హౌస్ కాబట్టి, సో లోక్సభ ఇన్ కేస్ మెజారిటీ కోల్పోయి అధికారంలో ఉన్న పార్టీ కోయిలేషన్ గవర్నమెంట్స్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు అలా మెజారిటీ కోల్పోయి ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ కనుక మెజారిటీ కోల్పోయి లోక్సభని డిజాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే లోక్సభ డిజాల్వ్ అయింది కాబట్టి జమిలీ ఎన్నికల సిచ్యువేషన్ ఆ పర్టికులర్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా ఎలక్షన్స్ మనం కండక్ట్ చేస్తామా? ఇవన్నీ వేరియస్ డిఫికల్టీస్ అండి. మరి వీటన్నిటిని ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది కూడా మనం చూడాలి. ఇదే కాకుండా ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్, ఇవన్నీ చాలా ఈజీ అవుతాయండి ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే. కంటిన్యూస్ గా మన దేశంలో ఎలక్షన్స్ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో జరుగుతున్న కొద్దీ ఈ ఏదైతే పబ్లిక్ ఆఫీసర్స్ లో ఉన్న పబ్లిక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనం ఈ ఎలక్షన్ డ్యూటీలో పెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ రెగ్యులర్ జాబ్ ఏదైతే ఉంటుందో, డే టు డే యాక్టివిటీస్ కానీ డే టు డే జాబ్ ఏదైతే ఉంటుందో అది డ్రాస్టిక్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు దెర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ కూడా అంటే జమిలీ ఎన్నికలకి. సో ఈ రెండింటినీ ఎలా అడ్రస్ చేస్తారు వాళ్ళు తీసుకొచ్చే ఒక లెజిస్లేషన్ లో
పార్లమెంట్ తీసుకొచ్చి ఒక లెజిస్లేషన్, గవర్నమెంట్ పెట్టి ఒక లెజిస్లేషన్ ఏ విధంగా అడ్రస్ చేస్తారని చూసిన తర్వాత Okay. వుడ్ బి ద బెటర్ పొజిషన్ టు కామెంట్ ఆన్ ది ఇష్యూ అండి. ఓకే థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసిరెడ్డి గారు విన్నారు కదా ఉమేష్ చంద్ర గారు ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ని. వారు చెప్పింది 3 పాయింట్లు. రద్దు అయితే ఏమవుతుంది, మళ్ళీ అన్నిటికీ కలిసి పెడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అవుతుంది, మరి అప్పుడు మొత్తం అన్ని కలిసి పెడతారు, ఒక రాష్ట్రంలో అది రద్దు అయిపోతుంది. మూడవది వచ్చేసి కొన్ని చోట్ల ప్రెసిడెన్సీ రూల్ పెట్టాల్సి వస్తుంది రాష్ట్రంలో, అంటే అప్పుడు అసెంబ్లీ రద్దు అయినట్టే. మరి మిగతా అన్ని కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు రాజ్యాంగ సభలో అనేకం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు సరే 20 ఎలక్షన్స్ వలన అభివృద్ధి జరగలేదు అనేదే కారణం అయితే మరి ఎన్నికలు జరపకుంటే ఇంకా చైనా తినడం ఆట అయిపోతే ఇంకా అది వాంఛనీయం కాదు కదా. రెండవది ఎన్నేళ్ళకి ఒకసారి మరి ఫ్రీక్వెంట్ బదులు 5 ఏళ్ళ బదులు 10 ఏళ్ళు పెడదామా, 15 ఏళ్ళు పెడదామా? కాబట్టి ఇది అందులో ప్రజెంట్ వచ్చేసి నిరంతరము ఎన్నికలు అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఒక అంకుశం ప్రభుత్వాలకు వచ్చేసి ఒక అంకుశం తిన్న పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మన రాష్ట్రంలో నేను ముందే చెప్పినట్లు చాలా మటుకు జమిలీ ఎన్నికలే మన రాష్ట్రంలో, కానీ కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు మనము అదే పనిగా వచ్చేసి జమిలీ ఎన్నికలు తేవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. దాంతకదే వస్తే ఓకే. కాబట్టి ఎన్నికలు ఎదురు వల్ల ఖర్చు అనేది అది ఇన్సిగ్నిఫికెంట్, తర్వాత వచ్చేసి అభివృద్ధికి ఆటంకం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది అంకుశం పనిచేస్తాం నిరంతరం వచ్చేసి ఇప్పట్లో ఈ యొక్క ఫాస్ట్ యుగంలో మరి కాల పరిమితి 5 ఏళ్ళ, రేపు 5 ఏళ్ళ బదులు ఒక 10 ఏళ్ళు లేకుంటే బాగుంటుందని చెప్పేసి రేపు ఆలోచన మోడీ గారికి వచ్చేసి 10 ఏళ్ల పాటు వచ్చేసి ఎన్నికలు లేదు, రేపు 15 ఏళ్ళు ఇంకా చిన్నగా వచ్చేసి చైనా టైప్ పోతే ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజలకు వచ్చేసి ప్రజల చేతిలో ఏముండదు అప్పుడు ఇంకా. కాబట్టి ఫైనల్ గా నియంతృత్వం అయిపోతుంది. అది ఒక అంకుశం ప్రజల చేతిలో, ఒక అంకుశం నిరంతరం అంకుశం. అరే మనం తప్పు చేస్తే రేపు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే కన్నా బై ఎలక్షన్స్ లో ఓడిస్తారంటే ఒక 3 తెలిసిపోతుంది. కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు 3 తెలిసిపోతుంది. మరి ముందే చెప్పినట్టు మరి స్థానిక సంస్థ ఎన్నికలు కలిసి పెడతారా? అవి పెట్టినప్పుడు జమిలీ ఎన్నికలకు అర్థమేముంది వచ్చేసి ఇంకా ఎక్స్పెండిచర్ కు మెయిన్ గా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక సర్పంచ్కి ఎంతమంది కావాలా, స్టాఫ్ కావాలా, ఎంత కావాలా, సరంజామం కావాలా. కాబట్టి దాంతో పోల్చినప్పుడు లోక్సభ అసెంబ్లీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ స్థానిక ఎన్నికలతో తీసుకుంటే. కాబట్టి మనము దాంట్లో ఉంటే కొంత డ్యూరేషన్ మోడల్ కూడా కండక్ట్ టైం తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే అయిపోయా చిన్న అమెండ్మెంట్స్ చేసుకొని సవరించుకునే దానికి బదులు మొత్తంగా వచ్చేసి కొండ నాలుగు మందు వేసే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు, కొట్టంలో ఎలుకని కొట్టడానికి అగ్గిపెట్టినట్టు అది ఏదో సమ్ లోటుపాట్లు ఉన్నాయనే బదులు మొత్తానికే చేయడం అనేది దీంట్లో మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ నాకు తెలిసి మోడీ గారు వచ్చేసి ఈ పరిస్థితుల్లో ఆయన ఆలోచించారు. ఎన్నికలకు ముందు ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు ఇది సెల్ఫ్ గోల్. ఆయనకేమో బీజేపీ పార్టీకి అనుకూలం కూడా కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆలోచన ధోరణి బట్టి, ఎందుకంటే ఆయన 370 అన్నారు, 3 అన్నారు, అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ టైప్లో ఇది కూడా చేస్తారేమో అనుకుంటారు. కానీ నాకు తెలిసి మోడీ గారు నేను గతంలో 5 ఏళ్ళప్పుడు చేయలే కదా, ఇప్పుడు చేశారు. కాబట్టి ఆయనకు అది ఉపయోగమా లేదా అని ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు ఎన్నికలకు ముందు అది ఉపయోగం ఆలోచించవచ్చు. ఇప్పుడు డెఫినెట్ గా ఇది సెల్ఫ్ గోల్ అవుతుంది అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు మోడీ గారే దాన్ని వ్యతిరేకిస్తారని అభిప్రాయం ఈ నేపథ్యంలో. రైట్, 1 minute అండి. సాంబశివరావు గారు ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది, ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలుపుకోవటానికి 2020 నుంచే జమిలీ ఎన్నికలు చెప్పాడు సార్. బీజేపీ పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని గురించి ఒక అడుగు ముందుకెళ్ళలేదు సార్. హలో, చెప్పండి, వినిపిస్తుంది ప్లీజ్. ఈ దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఒప్పుకోవాలి. 1995లో పార్టీ నిరోధక చట్టం తీసుకొస్తే ఆ నిరోధక చట్టం రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పటికి 100 సార్లు తూర్పుపట్టడం జరిగింది మన రాజ్యాంగంలో. ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నికైతే 2 సంవత్సరాలు రద్దు అయితే మళ్ళీ దానికి అప్పటి నుంచి 3 సంవత్సరాలు చేయాలా, 5 సంవత్సరాలు చేయాలనేది అనేక రాజ్యాంగ మీమాంసల మూలన ఈ సబ్జెక్ట్ ని బీజేపీ పక్కన పెట్టింది సార్. సో ఇంకా జమిలీ ఆలోచన లేదంటారు. వాటర్ లేక చంద్రబాబు నాయుడు గారు
జమినీ ఎన్నికలు వస్తాయి, మీరు సిద్ధంగా ఉండండి, మనం అధికారంలోకి వస్తామని చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ మొన్న 40.2% ఉంటే ఇప్పుడు 30% పడిపోయింది సార్. రోజు ఎన్నికల గురించే మాట్లాడతాడు, రోజు అధికారం గురించే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడికి అభివృద్ధి గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఎటుంటాడంటే సార్, రాజధాని కట్టకుండానే మలేషియా, సింగపూర్ ఒక 100 విమానాల్లో ఓకే సాంబశివరావు గారు, టైం లేదు, మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి, స్ట్రైట్ గా జమిలీలోకి వచ్చేయండి. ఉంటాయా ఉండవా? ఉంటే మీరు సన్నద్ధం అవుతారా అవరా? ఉండమండి. రైట్ రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్, ఈ ముందస్తు ఎన్నికలని ఒక మా పైన ఒక నెపం, అంటే మమ్మల్ని అన్నారు జ్యోత్స్న గారు ముందస్తు ఎన్నికలకి మీరు అకారణంగా అని ఒక నింద. అంటే పాపం సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జమిలీ ఎన్నికల గురించి జమిలీ ఎన్నికలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ వస్తే సన్నద్ధం రెడీయా, లేదా మీరు విడుదల టీఆర్ఎస్ పార్టీ అనేది ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎలాంటి ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎన్నికలను ఫేస్ చేయడానికి. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం లేదు, రాదు, మనమే. కాబట్టి అంతిమంగా మనకు సమీప భవిష్యత్తులో కూడా ఎవరు వస్తారు అనేటువంటిది లేదు, మనకు అట్లాంటి భయమే లేదు. కాకపోతే దీనివల్ల లాభ నష్టాల గురించి తులసిరెడ్డి గారు మాట్లాడినరు. మీరు అవకాశం ఇస్తే మరి రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో జ్యోత్స్న గారు అభివృద్ధి గురించి ఇంకో డిబేట్ పెడదామండి ప్లీజ్. జ్యోత్స్న గారు, జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అని చెప్పి ప్యానలిస్టులు అందరూ కూడా చెప్పే ప్రయత్నం, ఇంక మీరు కలలు కలొద్దు, ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది 2024 వరకు అని. వర్మ గారు, మీరు కూడా ఒక మోడరేటర్గా ఆ మాట అన్నది తప్పు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలకి ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటారండి. ఇఫ్ అన్నా నేను, అందుకనే ఇఫ్ ఇందాక కూడా మీకు చెప్పాను, ప్యానలిస్ట్ అందరు కూడా చెప్పాను, ప్రజలకు కూడా చెప్పాను, ఇఫ్ అనేటువంటిది ఎప్పుడు గోల్డ్లో ఉండదు. ఒకవేళ వీఆర్ రెడీ, రాకపోయినా వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్, వీఆర్ ఫైటింగ్. అంటే ఎందుకు సడన్ గా ఈ వాయిస్ తీసుకొచ్చారు అని? ఎవరు మమ్మల్ని తీసుకురాలేదండి, ఈ వాయిస్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వర్మ గారు, పాపం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏమైంది అంటే ఇందాక ఆయన మాట్లాడినప్పుడు నేను విన్నాను, వాళ్ళు నిద్రపోయిన దగ్గర నుంచి, లేదా నిద్రపోవడానికి ముందర, లేదా లేచిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఉండేటువంటి ఒకటే ఒక మాట ఏదన్నా ఉందంటే ఆ చంద్రబాబు నాయుడు గురించి తప్పించి ఇంకొక గురించి వాళ్ళు మాట్లాడి, పాపం వాళ్ళకి ఇంకో మాట రాదు. ఏం జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఇప్పుడు బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు, అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంటర్నల్ గా మేము పార్టీలో మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్స్ వుడ్ కమ్, మీరు రెడీగా ఉండండి అని చెప్పడం తప్ప అలా ఏ పార్టీ మనం చెప్పుకోరా? టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ రిప్రజెంటేటివ్ గారిని అడగండి, లేదా ప్రేమేంద్రను అడగండి, లేకపోతే తులసిరెడ్డి గారిని అడగండి, ఎవరినైనా సరే పార్టీలో ఆ మాట చెప్పుకోవడం తప్ప. దాన్ని నేను చెప్పాను కదా, మాల్ మసాలా యాడ్ చేసేసి అగో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, చలో దీని మీద మాట మాట్లాడేద్దామంటే తప్ప. ఇంటర్నల్ గా డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ కూడా మా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అక్కడ మాకు కాన్ఫరెన్స్ ఉన్నాయి, దానికి ప్రిపేర్ అవుతున్నాం. సో వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్. పొలిటికల్ పార్టీ అయినా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్. ఓకే రైట్. ప్రేమేంద్ర రెడ్డి గారు, జమిలీ ఎన్నికలు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఎప్పుడు కూడా రెడీగానే ఉన్నాం, మాకు ప్రత్యామ్నాయమే తెలంగాణలో లేదు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే పరిస్థితి. మీరేమో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సౌత్లో పాగా వేయాలి, కాషాయ దళాన్ని ఇక్కడ ఎగరదీయాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. టీఆర్ఎస్కు రేపు దుబ్బాకలో ఓడిపోబోతున్నారు, హైదరాబాద్ సిటీ ఎన్నికలు ఓడిపోబోతున్నారు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోబోతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 7-8 గంటల సమావేశం పెట్టిండు. అసలు ఎన్రోల్మెంట్ కాకముందే 2 ఎమ్మెల్సీలు మాకు గెలుపుతున్నామని మాట్లాడే పరిస్థితికి వచ్చింది వాళ్ళు. అంటే ఎంత భయపడిపోతున్నారు, ఎంత షివరింగ్ వస్తున్నది, అసలు పరిస్థితి ఎట్లున్నది అనేది వాళ్ళకు స్పష్టమైపోతున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దూసుకొస్తున్నది. ఆ దెబ్బకు కక్కా వికలైపోయిన యొక్క పరిస్థితి టీఆర్ఎస్ ఉన్నది. అంటే ప్రేమేంద్ర రెడ్డి గారు, దుబ్బాక ఇష్యూ మీరు తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను, దుబ్బాకలో అసలు డిపాజిట్లే ఉండవు వేరే పార్టీలకి అని చెప్పి మాట్లాడే పరిస్థితి, దుబ్బాక పరిస్థితి ఏంటి? నేను అనేది ఇప్పుడు 99 టీవీలో చర్చ ఈరోజు, ఇవాళ అక్టోబర్ 3వ తేదీ, నవంబర్ 10వ తేదీ తర్వాత కూడా చర్చలో చూద్దాం.
డిపాజిట్లు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండేవో తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి ఆ రోజు చర్చ కొనసాగింది. నేనేమంటున్నానంటే, మీరే చెప్తారు కానీ ఇది నేను ఇవాళ రికార్డ్ చేసి ఉంచుతాను. TRS ను ఓడించగలిగే యొక్క స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఇంతకుముందే మా దగ్గర ఒక మీటింగ్ అయింది, దానికి సంబంధించింది సన్నాహక గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా. ఇవాళ నువ్వా నేనా అనే పరిస్థితి ఉన్నది. ఇంకా 4 రోజులు పోయినాక బీజేపీ Okay. గెలుస్తున్నది. కాంగ్రెస్ 3rd పొజిషన్లో ఉంది. బీజేపీ వర్సెస్ TRS ఉన్నది అక్కడ పరిస్థితి. అయితే TRSలో ఇంతవరకు క్యాండిడేట్ని డిసైడ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. అక్కడే కాదు, అసలు ప్రతి దాని మీద ఒక విపరీతమైన ఒక ఉవ్వెత్తున వ్యతిరేకత అనేది వాళ్ళ TRSకు కనిపిస్తున్నది. నేను చెప్పబోయే యొక్క ఏవైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఈ అన్ని ప్రదేశాలలో ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా ఏరియాస్లలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. TRS అసలు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి, అది కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ, ఎన్ని గంటల మీటింగ్ పెట్టింది? అసలు యంత్రాంగం ఏంది? రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు పాయింట్లోకి వచ్చేయండి, టైం లేదు ప్లీజ్. ఆలోచనకు వస్తుందంటే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఎందుకు Okay. ప్రత్యామ్నాయం లేకపోతే ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? ఓకే అండి రైట్, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్ ఫైనల్. నాకు తెలిసి 90% జంతు ఎన్నికలు ఉండవు. 10% మాత్రం మనం, ఎందుకంటే మోడీ గారి మనసులో ఒకటి ఉంది కాబట్టి, నీతి ఆయోగ్ చెప్పాడు కాబట్టి ఒక 10% దెర్ ఇస్ స్కోప్, 90% ఉండవని నా అభిప్రాయం. రైట్, సరే, వచ్చాక అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయి. ఆ రోజు పరిస్థితులు బట్టి అది ఒక పార్టీ మెజార్టీ రావడమా లేకుంటే సంకీర్ణాలు రావడమా అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పలేం. రైట్, ప్లీజ్ కన్క్లూడ్ సింపుల్గా ఒక పాయింట్లో. ఒకటే అండి, ఎన్నికలు అంటే తులసిరెడ్డి గారితో నేనైతే పూర్తిగా ఏకీభవిస్తున్నా. రావు, ఒకవేళ వచ్చినా కూడా తెరాస ఎలాంటి సందర్భంలోనైనా ఏ ఎన్నికలకైనా సిద్ధమే. రైట్, జోష్నా గారు ప్లీజ్ కన్క్లూడ్. We are prepared, అంతే. We are prepared. Whether they come or not, we are prepared. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జోష్నా గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సాంబశివ్ గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 9 టీవీ.